హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట. ఇంకా బయటికి తీసుకెళ్ళామనమాట. ముందు చూసారు కదా! ఇస్కాన్‌కి తీసుకెళ్ళాము. ఇంకా ఇస్కాన్‌కి తీసుకెళ్ళిన తర్వాత డీమార్ట్‌కి కూడా వెళ్ళాము. ఇంకా డీమార్ట్‌కి వెళ్ళిన దగ్గర నేను రికార్డ్ ఏం చేయలేదు. సో, ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన వ్లాగ్స్ చాలామంది చూస్తున్నారు కానీ మన వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా మేము బీచ్కి వెళ్ళి నైట్ అయిపోయింది, ఇంకా 8:30 అలా అయిపోతుందని చెప్పి ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము. కాసేపు బీచ్లో ఆడుకొని ఇంకా తర్వాత అక్కడికి బస్ స్టాప్కి వచ్చాక పానీపూరి తినాలనిపించింది. ఇంకా పానీపూరి తిన్నాము అనమాట. ఈలోపు జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అక్కడ. ఇంకా మాకు నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అవుతుంది అని తెలుసు కానీ ఎక్కడ ఏంటి అని తెలీదు. ఇంకా మేము వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారంట, ఎక్కడ ఏమీ తెలియక వెళ్ళలేదంట. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా కిందకి వచ్చేసాము. చాలా బాగా జరిగిందనమాట. అంటే అంటారు కదా, మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే జరుగుతుంది అని చెప్పి. అంటే నేను అనుకుంటున్నాను మంత్లో బాగుండు వెళ్తే అని. కాకపోతే వైజాగ్లో అటు జరుగుతుంది, మనం అంత దూరం వెళ్ళలేం కదా అనే మనసులో ఉంది నాకు. కాకపోతే ఈరోజు అనుకోకుండా వెళ్ళాము. చాలా బాగా దర్శనం కూడా అయిందనమాట. ఇంకా నాకు ఫ్లవర్ కూడా ఇచ్చారు, అది నేను రికార్డ్ చేయలేదు. ఆ రోజు నైట్కి ఇంకా మేము పొటాటో ఫ్రై చేసుకున్నాము. చాలా బాగా చేసింది, అంటే మా ఫ్రెండే చేసింది, నేను చేయలేదు. చాలా బాగా చేసింది, అంటే ముద్ద కూర అలా చేసిందనమాట. బాగుంది. ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ డే మేము వాళ్ళ పేరెంట్స్ని బస్ ఎక్కించేసి ఇంకా అక్కడ విశాల్ మార్ట్ ఉంటే విశాల్ మార్ట్కి వెళ్ళామన్నమాట. చెప్పాను కదా, ఏమి కొనకపోయినా సరే విశాల్ మార్ట్ అని డీమార్ట్ అయినా సరే చూస్తే ఇంకా ఆగలేము. అందుకే వెళ్ళి మొత్తం అంతా ఒకసారి ఒక చుట్టు ముట్టేసామన్నమాట, నేను మా ఫ్రెండ్ని. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అంటే డీమార్ట్లో ఎలా ఉన్నాయో విశాల్ మార్ట్లో కూడా అలాగే ఉంటాయి అనుకున్నాం. కాకపోతే డిఫరెన్స్ ఉంది. డీమార్ట్ వాడు రేట్స్ పెంచేశాడు. చెప్పాను కదా, 21 రూపీస్ బాటిల్స్ ఉండేవి అప్పుడు, ఇప్పుడు అవి 25 రూపీస్ అంట. ఇక్కడ మాత్రం 19 రూపీస్ మ్యాట్స్. చాలా బాగున్నాయి అన్నీ కూడా. నేను మ్యాట్స్ కూడా తీసుకున్నాను. తీసుకున్నవి నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. అంటే మిగతావన్నీ రికార్డ్ చేయాలన్న ఆశతోని ఇంకా తీసుకున్నవి ఏంటో రికార్డ్ చేయలేదు. నేను ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత ఇది కట్లరీ చూసారా ఎంత బాగున్నాయో, నిజంగా గ్లాసెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా మీరు ఎప్పుడైనా సరే చెప్పులు కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం విశాల్ మార్ట్కే రండి. నిజంగా అసలు చాలా 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 బాగున్నాయి. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా సండే అయితే మా ఫ్రెండ్స్ చికెన్ తెచ్చుకున్నారు, నాకు మాత్రం పొటాటో ఫ్రై చేశారు. ఇంకా డిన్నర్ పూర్తి చేసేసుకొని పడిన వాడిని తోమేసుకున్న తర్వాత మేము ఇంక అందరం కూర్చున్నాము. తెలిసిందే కదా, ఆషాఢం అంటే గోరింటకు పెట్టుకోకుండా ఎవ్వరు ఉండలేరు, అందులో ఆడవాళ్ళు అయితే మరీ ఉండలేరు. ఇంకా మా ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట. మేము ఇంకా మిక్సీ చేసుకొని గోరింటకు పెట్టుకున్నాము. మామూలుగా కాదు, 2 చేతులకి 2 కాళ్ళకి మొత్తం పామేసుకున్నాం అనమాట. చాలా బాగా పండింది గోరింటకు కూడా. 2 నిమిషాలు ఉంచుకుంటే చాలు, బాగా పండేసింది. ఇంకా ఇది బిఫోర్ అనమాట, పండేకి ముందు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. బాగా పండిందా లేదా అనేది మాకు కమెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. చూసారా ఎంత బాగా పండిందో, చాలా బాగుంది కదా, నాకు ఇది బాగా నచ్చింది. అంటే చాలా డేస్ అయింది పెట్టుకొని. చెప్పాను కదా మొన్న లాస్ట్ వీడియోలో కూడా, నాకు కోన్ కన్నా గోరింటకే చాలా ఇష్టము అని చెప్పి. ఇంకా అదే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేము కాలేజ్కి పొటాటో కర్రీ చేసుకొని తీసుకెళ్తున్నాము. ఇంకా ఏంటి ఎప్పుడు చూసినా పొటాటో అనుకోవద్దు, మాకు పొటాటో అంటే చాలా ఇష్టం అనమాట. అలానే ఎక్కువ తినము, కాకపోతే బ్లాగ్ తీసిన ప్రతిసారి పొటాటో వస్తుంది. ఇంకా కాలేజ్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు చాలా పెద్ద వర్షం, ఇంకా అక్కడే చాలాసేపు ఉండిపోయాము. చూసారా ఎంత పెద్ద వర్షం, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బయట మాత్రం చాలా పెద్దగా పడుతుంది. ఇంకా మేము అక్కడే కాసేపు వర్షం ఆగే వరకు ఉండి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము కాలేజ్కి. చూడండి నా గోరింటకు ఎంత బాగా పండిందో, చాలా బాగా పండింది కదా. అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే ఇంకా ఎర్రగా బాగా పండిందనమాట. ఇంకా నా బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొంచెం మిగిలిందని చెప్పి ఇంకా ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పి నేను కూడా కాలుకి పెట్టేసుకున్నాను. అంటే ముందు రోజు నేను పెట్టుకోలేదు, ఇంకా కాలుకి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే హాలిడే ఇచ్చారు. అంటే ఇక్కడ సింహాచలం గిరి ప్రదక్షిణ అవుతుంది కదండి. ఇంకా మాకు ట్రాన్స్పోర్ట్ ఉండదని చెప్పి ఇంకా హాలిడే ఇచ్చారు. ఇంకా హాలిడే వస్తే తెలిసిందే కదా, మా వాళ్ళకి క్రేవింగ్స్ అన్నీ వస్తాయి. ఇంకా
ఇంకా పులిహోర దద్దోజనం 2 చేయమంటే 2 చేశాననమాట. సో ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్.